ఫ్రెండ్స్ ఇంకా అలాగే కొన్ని వెజిటేబుల్స్ అండ్ కొన్ని కిరాణా ఐటమ్స్ అయితే తెచ్చుకుంటుందంట. సో కాబట్టి మేమైతే నడుచుకుంటూ అంగడికి అయితే వెళ్తాము. సో అంగడికి వెళ్ళి సన్ని కూడా కొనుక్కో డ్రెస్గా తీసుకుంది. నువ్వు ఏమన్నా పెద్ద మోడల్ లాగా ఏమైనా తయారైంది సిగ్గు వస్తుందంట. సిగ్గు అట్లా ఏం లేదండి. సో అంటే ఎప్పుడో ఒకసారి కాబట్టి అట్లా అనిపిస్తుంది అంట, కొంచెం సిగ్గుపడుతుంది అట్లేండి. సో ఇంకా వెళ్ళి అయితే కిరాణా షాప్లోకి వెళ్ళి కొన్ని అలాగే వెజిటేబుల్స్ మా పల్లెటూరులో బయట అమ్ముతారు కదా, సో ఆ విధంగా అట్లా అమ్మే చోట అయితే తెచ్చుకుంటాం. కొన్ని తెచ్చుకొని అయితే మేము అన్ని సంత చేసుకొని వస్తాము. ఇంకా కాయగూరల కట్టుకైతే వచ్చానమాట. ఇంకా తొందర అయితే తీసుకుంటాను. ఇంకా మా విలేజ్లలో ఇట్లనే చూడండి, మంచిగా చాలా చోట్ల అమ్ముతుంటారు. ఒక 15 చోట్ల అయితే అమ్ముతారు. ఇట్లా కొనుక్కోవాలి. ఇంకా అక్కడ ఇక్కడ క్యారెట్స్ అనమాట. ఇవ్వండి. సో క్యారెట్లు అండ్ అలాగే చాలా రకాలైతే ఉన్నాయన్నమాట. చిన్న మార్కెట్ అనమాట. విలేజ్లలో ఇట్లా బయట చాలా చోట్ల పెట్టి అమ్ముతుంటారు. సో ఇది అనమాట కొనుక్కునే విధానం అయితే ఇది చూడండి. ఏ రకం కావాలంటే అన్ని తక్కువ 10 రూపాయలకే దొరుకుతాయి. సో ఎన్ని కానీ 10 రూపాయలు అన్ని కుప్పలు. మర్చిపోకరు రే. ఇంకేం కొత్తిమీర ఏదో ఫ్రెష్ డబ్బులు తీసుకో. ఎంత 40 రూపాయలా? చిల్లర అంటే 100 రూపాయల నోటి. చిల్లర లేదంటే చాలా కొత్తిమీర. ఫిష్ కర్రీ అంత ఉంటుంది కదా, తీసుకో 5 రూపాయలు. ఫ్రీనా? ఫ్రీకి ఇచ్చింది అండి పెద్దమ్మ. మా అమ్మ ఎక్కువ ఇక్కడ అక్కడ అనమాట. సో అందరూ మన వాళ్ళే లేండి. పద. ముల్లంగి తీసుకున్నావా? ముల్లంగి తీసుకున్నా. ఇంకేం వద్దులేక టమాటాలు కూడా ఉన్నాయి. చూడ క్యాబేజ్ ఎంత మంచి ఫ్రెష్గా ఉన్నాయిగా. ఇంట్లో ఎంత ఉంది లేక ఆల్రెడీ. సో కూరగాయలు అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు కిరాణా షాప్లో అయితే తీసుకోవాలి. కిరాణా షాప్లో ఏమేమి తీసుకుంటుంది ఇంకా తనకే తెలుసు మొత్తానికి. 5 రూపాయలు అది అయిపోయింది మా కిరాణా సంత అనమాట. అవే నూడిల్స్ అనమాట చేస్తా ఇప్పుడు. ఇంకేమన్నా మసాలాలు అవన్నీ వచ్చినావు కదా. నా బిడ్డలకి ఎట్లా తినేటువంటి ఒకటి అడుగు నువ్వు. ఏం మన అంగడల్లా తీసుకొచ్చి ఆ పిల్లలకు కూడా తీసుకో. ఇంటికాడ దండికి ఆ పిల్లల కాళ్ళు ఉండరు కదా, ఆ పిల్లలకి తీసుకో. ఫ్రెండ్స్ మొత్తానికి కిరాణము కూరగాయలు అన్ని షాపింగ్ చేసేపాటికి మాకు టైం చాలా అయిందనమాట. ఇంక ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇంటికైతే వెళ్ళి. సో ఇంక అన్నీ రెడీ చేయాలి. తింటావు ఫ్రెండ్స్? ఇంకా అన్ని స్నాక్స్ తింటుంది. ఇంకా స్నాక్స్ తినడమే ఎక్కువైపోయింది అనమాట. ఇంకా అదే పని ఎక్కువ ఉంది ఇంకా కదా. వంట అంతా రెడీ చేసేద్దామండి. ఇంకా వచ్చేసినాము. ఇంట్లో పెట్టేసాం అన్ని. ఈ పిల్లలు వస్తే మాత్రం స్నాక్స్ అని గొడవ మామూలు కాదు ఫ్రెండ్స్. ఇంకా మా ప్రిన్సి ప్రశస్త ఆల్రెడీ అక్కడే తీసుకుందిలేండి. ఇదిగోండి ఈ స్వీట్ అనమాట, చాలా బాగుంటుంది. ఇది నేను కూడా తిన్నాను. సో ఇది పిల్లల కోసం అని చెప్పేసి. బట్ విన్నర్ ఫ్రెండ్స్, విన్నర్ వద్దంటే కూడా విన్నర్ ఖచ్చితంగా కావాల్సిందే అంటారు. ఇంకా ఇప్పుడైతే కాయగూరలు అయితే తీసుకొని వచ్చాం కదా, కట్ చేసి అయితే ఇంకా తొందర అయితే ఈపీ నూడిల్స్ అయితే చేద్దాము. ఇంకా మా పిల్లలకైతే ఇంకా ఈవినింగ్ పూట ఏదో ఒకటి స్నాక్స్ చేస్తే తింటారనమాట. ఇంకా వాళ్ళు తింటేనే సైలెంట్గా ఉంటేనే మన పని జరుగుతుంది అన్నట్ల. ఇంకా ఇప్పుడైతే అంగడి పోయి అయితే అన్ని కూరగాయలు అన్ని మార్కెట్ కాటి పోయి అయితే అన్ని తీసుకొచ్చుకునేవాళ్ళు. మార్కెట్ అని కాదులే, మా పల్లెటూరులో మార్కెట్ అని అనుకోవచ్చు. మా పల్లెటూరులో అట్లా అనేది కాయగూరలు వేసివా మార్కెట్ వేసివా అని అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకోసారి ఒక చిన్న బుట్టి కొనుక్కోవాలి కాయగూరలకి. నేను కొనుక్కునేంటి మా విటరాక్షణం తీసుకోపోయా అనమాట. అందుకే రోజు కవర్ లో తెచ్చినట్లు అయింది అనమాట. కవర్ లో తెచ్చానా. ఇది మా గ్లోరీ చూడండి డ్రెస్. గ్లోరీ నీ డ్రెస్ లో వేసుకునేనే అంటే మా గ్లోరీ నా కోసమనే టాప్లు కానీ లెగ్గిన్ కానీ అన్ని పెడతాది అనమాట.
వదిన ఇది వేసుకొని వీడియో చేయి, మన వీడియోలో కూడా చెప్పింది అనమాట, గ్లోరీ ఇవన్నీ నా ఎందుకు లేక నువ్వు తీసుకోబో అంటే, లేదు వదిన నువ్వు వేసుకొని వీడియో చేయి, నా సైజు నీకు కరెక్ట్ సరిపోతాయి, బాగుంటుంది వేసుకోవాలి. అందుకైతే ఈరోజు అయితే వేసుకునేదా. మన ఛానల్లో చాలా మంది కామెంట్ పెడుతున్నారు అనమాట, ప్రమిళ టాప్స్ వేసుకో బాగుంటుంది, ఎప్పుడు చీరలు ఎందుకు నువ్వు చిన్న పిల్లలాగా ఉంటావు వేసుకుంటే బాగుంటుంది అని అందుకు కామెంట్ పెడుతున్నందుకైతే నేను వేసుకునేదే. ఇంకా తొందర అయితే ఈపీ నూడిల్స్ అయితే చేద్దాము. ఇంకా ఎందుకంటే కరెక్ట్గా ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చే టయానికి అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది, సో వాళ్ళు కూడా వచ్చి తింటారు. మరి ఆయన తింటాడంటావా? మా మామని తింటానులేండి, ఎందుకంటే వేడి వేడిది ఇంకోటి బాగుంటుంది ఈ టైం అప్పుడు, ఇంకా ఆకలిగానే వస్తారనమాట. ఇంకా మధ్యాహ్నం తింటా. ఇంకోటి ఏమంటే టేస్ట్ ఉండాలా, మా మామకి వేడి వేడిది అయితే కొంచెం ఎక్కువ తింటాడనమాట, చల్లారిన తర్వాత అయితే వద్దులే మీరే తినండి అని చెప్తాడు. సో వేడి వేడిగా అనమాట, ఆల్రెడీ వస్తారు కూడా ఇప్పుడు. సో వచ్చేస్తే ఇంకా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు వేడి వేడి నూడిల్స్ తినండి అని చెప్పేసి మేమైతే పెట్టేస్తాము. సో మేము కూడా తింటాము. సో యాక్చువల్ నేను మధ్యాహ్నం మనం కూడా తినలేదు తెలుసా, తొందర చేస్తాను. ఇంకా కాయగూరలు అయితే ఇవన్నీ అయితే తీసుకొని వచ్చానమాట. ఇంకా మిద్ది పైనకి అయితే వచ్చి ఇంకా అన్ని తీసుకొని అయితే వచ్చామన్నమాట. ఇంకా నీళ్ళలోకి అయితే వేసి ఇంకా చిన్నగా అయితే కట్ చేసుకుందాము. మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈపీ నూడిల్స్కి ఏమేమో అవి మాత్రం కట్ చేయరా, బీన్స్, పచ్చిమిర్చి, క్యాబేజ్, క్యారెట్, మస్తు టమోటా, ఉల్లిగడ్డ, ఇవన్నీ మన మ్యాగీలోకి అనమాట. ఇవి వచ్చేసి మనం ఎప్పుడైనా సాంబార్ కూడా చేసుకోవచ్చు. మామూలుగా అన్ని వెజిటేబుల్ రైస్ అంటారు కదా, అట్లా పిల్లలకు కూడా చేస్తానులే. ప్రశస్త మా భారతి చేసినప్పుడు మా ప్రశస్త వాళ్ళకి బాగా నచ్చింది అనమాట. ఇంక ఇవన్నీ ఉంటే ఇంకా ఆటోమేటిక్గా చేసేస్తాను అనమాట. దీంట్లోకి ఇంకా దోసకాయ, ఇంకోటి ఏమి ఎర్రగడ్డ, ఇవి రెండోట్లు ఏమన్నమాట. ఇవి రెండు తెస్తే ఇంకా ఇప్పుడు ఎన్ని రకాలు తెచ్చినావు చెప్పు, దాంట్లో తీసి చూపి. అట్లా వద్దు తీలేవేమో, లేను అన్ని అడుగు పడితేవే. క్యాబేజీ, క్యారెట్, ఆలుగడ్డ, బీన్స్, ముల్లంగి, బీన్స్ నేను చెప్పినానులే, ఇంకా ఆలుగడ్డ అంతేలే, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఓకే. సరేలే నెక్స్ట్ చూడు ఏందో. ఇవన్నీ అయితే కవర్లోకి వేసి మనకు కావాల్సినవన్నీ అయితే పెట్టుకొని కట్ చేస్తాను. చెక్క తొందర చీకటి పడుతుందిరా. పైకి చూసుకుంటూ పోయి చేయి తెగితే అసలే ఆడవాళ్ళకి ఎక్కువ చేతులతోనే పని తెలుసా, వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఏ పనైనా చేతితో తప్పదులేమ్మా, చేయడానికి కాదు. ఇంకోటి ఏమి ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి చేయితోనే ఎక్కువ పని వంట గదిలోన. ఇంకా బీన్స్ అయితే కట్ చేసాను, ఇంకా పచ్చిమిరపకాయ అయితే కట్ చేస్తున్నాను. మొత్తానికి వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తుంది అనమాట. సో ఇంకా ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ టైం వేడి వేడి స్నాక్స్ అంటే ఎవరికే ఇష్టం ఉండదు చెప్పండి. ఇంకా మేము బయట నుంచి తెచ్చుకోవాలంటే నాకు ఒక 500 అవుతుంది ఇంకా. సో కాబట్టి ఇంట్లోనే ప్రమీలు చేస్తుంది, ఎందుకంటే మనకి చెప్పింది చేసే ఒక మంచి స్పెషలిస్ట్ ఉన్నాడు అనమాట, కుక్. సో కాబట్టి అంటే అంటే నేనేం చెప్పింది కుక్ అంటే వంట మనిషి అని. అంటే వంట మనిషి అని కాదు, వంట చేసేవాళ్ళు వంట మనిషి అంటారు, తనని ఏదో వంట మనిషి అంటున్నా అని ఫీల్ అవుతుంది. అలా కాదు చూడండి, నేనేమంటానంటే మంచిగా ఎక్స్పర్ట్ అంటే చాలా అనుభవజ్ఞురాలు, వంట చేయడంలో మంచి అనుభవం వంటలు బాగా చేస్తుంది అంటే అయిపోయి కదా. కుక్కు కక్కు ఏదురా మన సంగతి చెప్పు. ఏదో ప్రాబ్లం ఏం చేస్తాం కానీలేండి. అలా కాదు వచ్చేది, మధ్యలో చేసి పీసులు కార్నర్ లాగా ఇట్లు కూడా తొందర సల్పాకు కదా, ఇట్లు కూడా పోయొచ్చా అని పెద్దగా అవుతాయిలే. కట్ చేసి అవి ఉన్నీలే అవి పోయి దాని మధ్యలో పోసి. సో ఫ్రెండ్స్ ఇంక నేనైతే సో ప్రమిళకు చేయని వస్తుందంటే నేను కట్ చేస్తున్నాను అనమాట. ప్రస్తుతం క్యారెట్ కట్ చేశాను. సో బీన్స్ నువ్వు కట్ చేసే టైం అవుతుందని తీసుకుని ప్రతాప్, లేకపోతే ఇలా ఏదో పెద్ద నాకు ఈలు కత్తి అలవాటు అనమాట. ఇట్లా కట్ చేసి చాకుతాను తక్కువ, ఫాస్ట్ పోయాలా తెగితే ఒకసారి చేయగలుగుతా ఫ్రెండ్స్, అంతే. ఏం చెప్పండి, 2 రోజులు నువ్వే జాగ్రత్త పడతావు తెలుసు. ఒకసారి మనకు దెబ్బ తగలడం కూడా మంచిది తెలుసా. సరేలే నువ్వు తెంపుకో ప్రతాప్, నేనైతే తెంపుకో. నేను ఫాస్ట్గా వస్తున్నాను కదా, నేను ఆల్రెడీ చేయి తెగి అన్ని తెగి ఉన్నందుకే నేను ఫాస్ట్గా వస్తున్నాను అంతే కదా. మంచి అడ్వైస్ ఫ్రెండ్లకి ఎలా ఫాస్ట్ కట్ చేయడం నేర్చుకోవాలంటే చేయి తెంపుకుంటేనే ఫాస్ట్ చూడండి. తొందర కట్ చేస్తే చాలా చాలా. టమోటా, ఉల్లిగడ్డ, క్యాబేజీ ఇంత కట్ చేయాలి. అంటే మా ఊర్లో చిన్నగా 10 రూపాయలకి ఒక కుప్ప అనమాట. ఇన్ని పెడతారు సపరేట్. ఇంకా మనం స్టార్ట్ చేసేటప్పుడే పోయాం కాబట్టి ఇంకా దండికి పెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఉన్న కూరగాయలను కుప్పలు పెట్టే స్టేజ్లో వెళ్ళామన్నమాట, త్వరగానే వెళ్ళాము. సో కాబట్టి కూరగాయలు తక్కువ అనిపించా, కానీ ఇప్పుడు వెళ్తే ఉంటాయి. ఎన్ని కావాలంటే పెట్టేసి ఉంటారు చూడండి మొత్తానికి.
కానీ మా విలేజ్లో అయితే ఇలాగనే చూడ కూరగాయలు తెచ్చుకునేది. మీ విలేజ్లలో ఎట్లా తెచ్చుకుంటారో కానీ మేమైతే ఇలానే. సో ఇంకా చాలా అనమాట. అంటే ఒక చోట దొరకని కూరగాయలు మరో చోట దొరికితే దగ్గర 15 చోట్ల అలా అమ్ముతున్నారు అనమాట. సో అప్పుడు మనం వెళ్ళిన లైన్లోనే 5 ప్లేస్లలో అట్లా అమ్ముతారనమాట. సో అలా టైంపాస్ అనమాట. ప్రతిరోజు విలేజ్లలో అలా టైంపాస్ అనమాట. సో కూరగాయలు తీసుకునే పోదాం రండి, ఈమె ఇంటి పక్కన వాళ్ళని పిల్లడము, భారతి ఈమెను పిల్లడము, ఈమె భారతిని పిల్లడము. సో అట్లా ఇంటి ఎదురు వాళ్ళు పిలిచి కలిసి వెళ్ళొస్తారనమాట. సో వెళ్ళి కూరగాయలు తీసుకొని సో ఏమైనా మంచిగా స్వీట్ తిని వస్తారు అంగట్లోని. ఆవిడ వచ్చేటప్పుడు ఏమైనా ఉంటే తీసుకొని తినుకుంటూ అట్లా మాట్లాడుకుంటూ వస్తాం అనమాట. నేనైతే తక్కువ, నేను కానీ భారతి కానీ మామూలుగా ఎప్పుడో ఒకసారి అయితే పోతాంలేండి. అది మా అత్త లేనప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళి లేట్ అయ్యి వస్తారు చూడ, అప్పుడు నేను భారతి అయితే పోతాం. కానీ మా అత్త వచ్చింది కాబట్టి మా అత్తే తెస్తుంది ఇప్పుడు కాయగూరలు. ఇంకా టైం అవుతుంది అనేసి మేము పోయి నేను ప్రతాప్ ఒక్కటి వాళ్ళకి ప్రతాప్ని తోలుకొని పోతాను అనమాట. అలాగే మన వాళ్ళు ఎట్లుంటుందో మా ఊర్లో టమోటాలు కాయగూర మార్కెట్ ఎట్లుంటుందో చూపిస్తాను అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లో నిజంగా చూస్తే మీరు షాక్ అవుతారు. ఇంత నుంచి ఆటి వరకు ఉంటారు అనమాట. మార్కెట్ టైప్ ఉంటుంది. ఒక్కొక్క విలేజ్ లో ఒక స్టైల్లో ఉంటుందిలేండి. బట్ దాన్ని మనం చెప్పలేం కానీ మా ఊర్లో అయితే ఈ విధంగా అనమాట. సో ఎవరెవరు ఇంటి ముందర వాళ్ళు చాలా అనమాట. కొంతమంది ఇంకా పొలాలు ఉంటాయి కదా, సో పొలాల్లో నుంచి తీసుకొని వచ్చి అమ్మేస్తారు. అసలు చాలా ఎక్కువ ఇస్తారనమాట. ఏం మరి మేము రోజు అమ్మం లేరా, మరి మేము వ్యాపారస్తులు కాదు, తీసుకో 10 రూపాయలు ఇచ్చి అవన్నీ తీసుకోరంటారు. ఒక 2 కేజీలు పైననే ఉంటాయి. సో సిచ్యువేషన్ అనమాట అదే. సో నేను క్యాబేజ్ అయితే కట్ చేస్తాను కొంచెం కన్నా. చాలా మాకు ఫ్రిడ్జ్ ఇచ్చిన చాలా థ్యాంక్స్ అవ్వ. ఎందుకంటే ఈ కూరగాయలల్లో ఎత్తి పెడుతుంటే నిజంగా చాలా హ్యాపీ అనమాట. వాడిపోకుండా బాగా ఫ్రెష్గా ఉంటాయి. అక్కకైతే చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఎండాకాలం వచ్చింది నిజంగా వర్షం చూడండి. అమెరికా అక్కకైతే చాలా చాలా థ్యాంక్స్ అనమాట. అలాగే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ప్రైజీకి అనమాట, ప్రమిళ నీకేం కావాలి అడుగు అడుగంటే కూడా వద్దాకంటే కూడా నీ కడుపులో బిడ్డ చల్లటి నీళ్ళు తాగాలని కోరుకుంటానని మరి అడిగి మరి ఫ్రిడ్జ్ తెచ్చింది మా కోసం అయితే పంపించింది అనమాట. నిజంగా థ్యాంక్స్, నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అక్క. ఎందుకంటే ఎండాకాలం సీజన్ వస్తే నేను ప్రతాప్ గొడవ పడతాం అనమాట. నువ్వు నింపు నేను నింపు, నేను నింపు నువ్వు నింపు అని. నిజంగా అక్కకి ఎండాకాలం కనిపించదు, ఏం కనిపించదు. ఎందుకంటే సో ఒక చిన్న ఇల్లు అయినా సరే హ్యాపీగా ఉంటాము. సో చల్లటి నీళ్ళు తాగుతాము, చాలా బాగుంది. సో స్టార్ట్ చేసేద్దాం అబ్బాయి. ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చినారు, వాళ్ళు కూడా తినేస్తారు. కింద నుంచి వస్తే కింద పడితే ఎట్లా రా, మెట్ల మీద నుంచి ఒక్కతే వచ్చింది చూడండి, కింద నుంచి పైదాకా ఎక్కింది. ప్రైజీ డాడీగా హాయ్. ఇంకో ఆమె చిన్న ఆమె వచ్చింది. ఏం అప్పుడే కంప్లైంట్ చేస్తుంది ఏమంట? చపాతి కాదురా, అది వెజిటేబుల్స్. చపాతి చేసినప్పుడు చపాతి ప్రైజ్ మాకు ప్రైజీ హాయ్ చెప్తుంది చూడండి. ప్రైజీ హాయ్ చెప్పు డాడీ. హాయ్, బాగున్నారా ప్రైజీ? బాగున్నాం. కూర్చొని అమ్మ మీరు ఇద్దరు కలిసి వంట చేయండి. తల్లి కూతుల వంట ఛానల్ అని పెట్టేస్తాంలేండి. ఇంకా మా ప్రశస్త ప్రిన్సి వీళ్ళు పెద్దగా అయితే ఇంకా నేను ప్రశస్త ప్రిన్సి మా చిన్నమ్మలు అందరు కలిసి పెద్దగా కనిపిస్తాం. ఇంకా ఓమా పెద్దగా కనిపిస్తాం మనము. ఈపీ నూడిల్స్కి అయితే కావాల్సినవన్నీ అయితే చూపిస్తాను. ఉప్పు, కారం, జీలకర్ర ఆవాలు, అలాగే పసుపు, క్యాబేజ్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్, బీన్స్, టమోటా, ఇంకా ఫైనల్గా వచ్చేసి నూనె, ఫైనల్గా వచ్చేసి ఈపీ నూడిల్స్, కరివేపాకు, కొత్తిమీర అనమాట. ఇంకా అన్నీ అయితే ఇంకా రెడీగా అయితే పెట్టుకునేనా. ఆయిల్ కూడా ఉంది ఇక్కడ, ఆయిల్ ఉంది. ఇంకా తొందర అయితే చేస్తాను. మా అత్త వాళ్ళు వచ్చే టైం కల్లా తొందర అయితే ఇంకా వేడి తినాలనేసి నా ఆలోచన అనమాట. నూడిల్స్ అయితే ఇంకా వేడి నీళ్ళు అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. మ్యాగీ ఉడకబెట్టడానికి అన్నీ ఓపెన్ చేసి పెట్టేస్తావా? జాగ్రత్త కూల్గా. మీకు ఈ మ్యాగీ చేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది? ఏమో తిందాం అనిపిస్తున్నది. ఇంకోటి ఏమంటే కడుపు ఖాళీగా ఉంటే చాలా ఆలోచనలు వస్తాయి కదండి. నిజంగా అంటే మనము ఫుల్గా తినేసి ఏమన్నా ఆలోచన చేయంటే నిద్ర వస్తుంది. కానీ కడుపు ఖాళీగా ఉంటే మనకి ఏది అవసరం లేదో ఇంకా ఏటి కావాలా అని అన్ని చింతలు వస్తాయన్నమాట.
అందుకే కడుపు కాలితే తెలివి పని చేసేది అంటారు కొన్నిసార్లు, నిజమే కదా. అందుకనేసి నాకు నూడిల్స్ తిందాం అనిపించింది, ఈపీ నూడిల్స్, అందుకనేసి తెప్పిస్తాను అనమాట, తీసుకొని వద్దాం పని. అక్కడ సైడ్ అయితే ఇంకా ఈపీ నూడిల్స్ ఉడకబెట్టడానికి అయితే నీళ్ళు అయితే పెట్టారనమాట. యూతులు అయితే తాలింపు అయితే ఇచ్చే లోపల ఇంకా ఈపీ నూడిల్స్ ఇంకా మెత్తగా, అంత మెత్తగా అయితే టేస్ట్ ఉండదన్నమాట, మామూలుగానే ఉండాల. ఇంకా స్టవ్ అయితే వెలిగిస్తాను. ఇంకా తన తిరుగుమతి రెడీ చేసి చేసేస్తుంది. ఇంకా మా అమ్మ నాన్న కూడా వచ్చేసినారు ఆల్రెడీ, కింద వచ్చినారు ఇద్దరు. వచ్చాను వచ్చింది సరిపోలే, ఇంకా తొందర అయితే చేస్తాను. ఇంకా పిల్లలు గొడవలు మామూలుగా లేదు కింద. ఒక్క వీడియో చేయాలంటే వాళ్ళందరినీ ఎంత కూల్ చేయాలో నిజంగా చూడండి, చాలా కష్టం అనమాట. ఇంకా వాళ్ళందరు కూల్ చేసి వాళ్ళు కడుపు నిండి తింటేనే తప్పితే మేము వీడియో చేయలేము. పిల్లలు అంతే, తప్పదు. కొంచెం పెద్ద అయిన వరకు పిల్లలు మనం భరించాలి. కొంచెం తెలివి వచ్చింది అనుకోండి, చెప్పింది అట్లీస్ట్ అర్థం చేసుకుని స్టేజ్ చేస్తే మనకు హ్యాపీనే. బట్ ఆ స్టేజ్ వచ్చిన తర్వాత కొంచెం కష్టమే, పిల్లలతో అయితే భరించాలి కదా. ఇది చేయకూడదు అనేంత వరకు కష్టం. ఇంకోటి మా ప్రశస్తనే ఎక్కువ అల్లరి చేస్తారు అందరికంటే. ఒక మాట చెప్పాలంటే మాకు పెద్ద ఇది అనమాట, చిన్న పాప కదా, చిన్న పాప వాళ్ళు చేయాల. కానీ ఆ ప్రశస్త 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి రేపు ఏప్రిల్ 30 వేస్తే 6వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది అనమాట. ఇంకా దేని దయ వల్ల అయితే ఈ సంవత్సరం అయితే ఇంకా ఖచ్చితంగా ప్రశస్తని అయితే ఇంగ్లీష్ మీడియంకి అయితే వదలాలా, జాయిన్ చేయాలని ఇద్దరిని అనుకుంటున్నాను. బట్ ఖచ్చితంగా చేస్తాను కూడా. రెడీలే, హీట్ అయిందా? ఈట్ ఎక్కని, ఇంకా బాగా ఈట్ ఎక్కని. అట్లా నూనె అయితే ఈట్ ఎక్కింది అనమాట. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బీన్స్ అయితే వేస్తాను. మంచిగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందాం వెజిటేబుల్స్ అని నేను. ఓమా ఉల్లిగడ్డ, క్యారెట్ అయితే వేసాను అనమాట. ఇప్పుడైతే జీలకర్ర, ఆవాలు, శనగబెల్లు అయితే వేస్తాను. టమాటో అండ్ క్యాబేజీ ఇవి కొంచెము లేట్ పట్టుకుంటాం అనమాట, తొందర వేగేవి. ఇవి లేట్ అయ్యేగుతాయి కాబట్టి వీటినే ఫస్ట్ వేసాను. జీలకర్ర వేసింది చూడండి, జీలకర్ర, కొన్ని పప్పుల గింజలు, పచ్చిశనగ పప్పు అంటారులేండి. ఇంకా క్యాబేజ్, టమోటా అయితే వేస్తాను. ఇంకా మా అత్త వాళ్ళు వచ్చే టైం కల్లా ఈపీ నూడిల్స్ టీ చేయాలనేసి టీ కూడా చేసి పెట్టి వచ్చాను అనమాట. టీ తాగుతుంటారు, ఇవి తినిన తర్వాత తాగనులే అని నానే ఇయ్యలేదు. ఇంక తాగుతారో ఏమో తెలియదు, కానీ అయినా నేను పోయేంత వరకు మాతో తాగదు చూడండి. ఎందుకంటే గ్యాస్ వెలిగించుకొని మరీ చేయాలన్నమాట, ఎచ్చ పెట్టుకోవాలి కదా, చల్లగా అవుతుందా అని. ఇంకా ఈ మాటల్లోనే ఇక్కడైతే వేడి వేడిగా నీళ్ళు అయితే పొరులుతున్నాయి అనమాట, ఎసురు వచ్చింది. ఇంకా ఈపీ నూడిల్స్ అయితే వేద్దాము. ఇంకా ఈపీ నూడిల్స్ అయితే వేస్తాను. ఇప్పుడే కలిపేస్తే మళ్ళీ మెత్తబడిన తర్వాత కలపలే. క్యాప్ పెట్టేసి మూత పెట్టే, లిడ్. మంచిగా అయితే మనకు ఆయిల్లో రోస్ట్ అయినది చూడండి. ఇప్పుడైతే మనం పసుపు, ఉప్పు, కారం అయితే తగినంత అయితే వేసుకుందాము. తప్పకుండా పసుపు అయితే వేస్తాను. నెక్స్ట్ ఉప్పు. ఓకే, ఉప్పు వేసేయి, ఇది ఇంత కొంచెం నుంచు వేయి. రైట్, ఓకే. ఉప్పు పసుపు అయితే వేసాను కదా, ఇప్పుడు కొంచెం అంతా కారం కూడా యాడ్ చేస్తాను. అంత చప్పకుంటే టేస్ట్ అనిపించదు, కొంచెం వేసానులేండి కారము అని వేసాను. ఇంకా కారము, ఉప్పు, పసుపు అయితే వేసాను కదా, ఒకసారి అయితే గంటితోనైతే బాగా కలుపుకుందామండి. సో ఇందాక ప్యాకెట్లు వచ్చింటాయి కదా మనకు, సో ఆ కంపెనీ నుండే, సో అవన్నీ మసాలా ఒక దాంట్లోకి తీసుకుంటుంది. కొంచెం అంతా గరం మసాలా అయితే యాడ్ చేస్తాను. సో మేము చిన్నప్పటి నుంచి వాడే మసాలా చాలా బాగుంటుంది. అవును, నేను కూడా ఇష్టం ఈ మసాలా అంటే. అవును, ఒకసారి అయితే గంటితోనైతే బాగా కలుపుతాను.
ఇంకా ఫైనల్గా అయితే కరివేపాకు అయితే కడిగాను అనమాట. కొంచెంసేపు పారినాను అట్లే పక్కకు పెడితే ఇంకా కరివేపాకు అయితే వేస్తాను. ఇంకా నూడిల్స్ అయితే ఇంక వేస్తాను అనమాట. బాగా మెత్తగా అయితే ఉడికే స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను. మంచిగా నీళ్ళన్నీ వార్చు. ఇది తొందర అయ్యేది. ఇంకోటి ఏమంటే ఇంట్లో ఆడలు లేనప్పుడు కూడా ప్రయోగాలు చేయొచ్చు చూడండి. నిజంగా అంటే వినోదప్ప అయితే భారతి లేనప్పుడు అయితే ఇటు చేస్తుంటాడు అనమాట. ఏడు చేసాం అంటే 7 లేళ్ళ ప్రేమలమ్మ 7 లేళ్ళు అంటుంటాడు. ప్రతాపే చూడండి అస్సలు ఇట్లా ఐటమ్లు ఏడు కూడా చేసుకోడు అనమాట. ఏమంటే ఏం లేదు ప్రేమలా అంటుంటాడు ఫోన్లోన. ఇంకా నాకు అక్కడ పోతే ఇక్కడే టెన్షన్ ఉంటుంది. ఇంకా నూడిల్స్ అయితే వేస్తున్నాను. ఇంకా మన ఈపీ నూడిల్స్లోకి వచ్చిన మసాలాలు అయితే వేస్తాను. ఐదు ప్యాకెట్లు అంటే ఎంత కొంచెం ఏదే నిజం అంటే ప్రతాప్ అయ్యేళ్ళు చూడు అంటాడా. మేము తీసుకోమనే లోపల ఇంకొక పాప కూడా 3 ప్యాకెట్లు తీసుకున్నాను అనమాట. సర్లే రోజు తక్కువ రోజు చేతులు మంచిగా. ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను. కొత్తిమీర అయితే వేస్తాను. ఒకసారి అయితే బాగా కలిపేసి అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఎక్కువ కలపాకు. ఏమంటే కొత్తిమీర వేడి దాంట్లోకి వేస్తే అట్లే మంచి ఫ్లేవర్ ఉంటుంది. మంచి కలర్ఫుల్గా ఉంది చూడండి. సో కొంచెం మంది మొబైల్ ఎల్ఈడి లైట్ కదా కొంచెం వైట్లో కనిపిస్తుంది కానీ మంచి కలర్ఫుల్గా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇవ్వండి. సో 6 ప్లేట్లకి అయితే వేసింది అనమాట మా ప్రమిళ అయితే. ఇంకా మా పిల్లలు అయితే తింటారు అనమాట. ఫస్ట్గా ఇచ్చేసాయి తినండి. ఎవరు నూడిల్స్ తింటావా? తింటాను. తిను. అసలే నీకు చెక్కింగ్లు ఎక్కువ తినాలంటే ఏదైనా కానీ తిను. స్పూన్తో రాదనమాట మావికి, అందుకోసం అని చెప్పి చేతితో తింటుందంట. ప్రేమ అంటే బాగా నిజం చెప్పు, బాగుంది లేదా? ఆడ ఎదురు చూసుకుంటుండొచ్చు ఏం చెప్తావు నువ్వు అని. చూసిలేదు ఈరోజు చూస్తుంది కొత్తగా. ఈపీ ఈపీ చక్కని చక్క తిని నన్ను అందుకన్నా బయటకే వచ్చలేదు. తిందాం ఫ్రెండ్స్. ఈపీ నూడిల్స్ అయితే చేసాను. మా మామ తిందురా అంటే వదిలమ్మ నాకు అలవాట్లేదు అలా. నేను చెప్తే కదా అప్పుడు మా నాన్న తింటాడో లేదో ప్రేమలా అంటే. నువ్వే తీసుకో పట్టు. బాగుండదా అంటే బాగుండదా మా ఎత్తు నిజం అంటే వీడియోలో కామెంట్ చేశారట నువ్వు బాగా మాట్లాడతావంట. ప్రతాప్ మీ అమ్మ మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడిపి ఇంకా వీడియోలో బాగా అనిపిస్తుంది, బాగా తినాలనిపిస్తుంది అని చెప్పాను అనమాట. సో ఫ్రెండ్స్ నేను కూడా టేస్ట్ చేశాను, ప్రమిళ వాళ్ళు టేస్ట్ చేశారు. సో ప్రమిళ సీట్ నాకు ఇచ్చింది. సో చాలా రోజులు అయితే తినక బాగుండదు అత్త. కొద్ది బాగుండదు ఎప్పుడన్నా కొనుక్కొచ్చుకుని వద్దండి. ఇట్లా బాగా మన వాళ్ళకని చెప్పండి బాగా చేసుకొని తినండి. సూపర్ ఉందండి. ఉప్పు అంత బాగా బాగా ఉండాలి. సో ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. తెలుగు ప్రమిళ అనే తెలుగు ప్రతాప్ ఛానల్ కూడా ప్రమిళ ఛానల్ కానీ సపోర్ట్ చేయండి అబ్బా. నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు అమ్మాయి ప్రమిళ, ప్రమిళ తెలుగు అబ్బాయి, తెలుగు అబ్బాయి ప్రతాప్ అంటే నేను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మా ఫ్యామిలీ క్లాస్ నచ్చినట్లయితే మీ ప్రేమ మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉండాలి.
అలాగే మా 4 ఛానల్ వినోద్ని, భారతిని, మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయండి అయ్యా, మీరు అందరూ కలిసి మాకు. అదే తను మాట్లాడడం కోసం మీకు భయం అనమాట, ఏదని చెప్తే తనకి ఇష్టం వచ్చింది మాట్లాడితే ఫ్రీగా మాట్లాడుతుంది కానీ. సో అది సరేనా. అండ్ ఇంకా మంచి వీడియోతో మంచి లాగా ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. చెప్పు ఏమైనా ఉందా? అంతేలే ఇంకా అంతేనా? అంతేలే. అంతే, మీ సపోర్ట్ మీ ప్రేమ కావాలి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు అందరికీ బాయ్.